అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. వైసీపీ దాడులు, మా కార్యకర్తలు మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. మేము కూడా గతంలో ఇలా చేసుంటే చాలా ఇబ్బందులకి టీడీపీలు గురి కావాల్సి ఉండెను. మా పరిపాలనలో శాంతి భద్రతలు మేము చాలా బాగా పర్యవేక్షించాం. ఇప్పుడు శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మారలేదన్నమాట. ఒక విధంగా చెప్తే ఆయన ఏదనుకుంటున్నాడో నేను అదే చేశాను, నేను అంతా మంచి చేశాను, నేను అంతా కరెక్ట్గానే ఉన్నాను అనే భ్రమలు ఇంకా కొనసాగుతున్నాడు. ఎంత దారుణమైనటువంటి ఓటమిని చవి చూసినప్పటికీ ఇంకా నీలి మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ అవే తప్పుడు ఆరోపణలతో, మళ్ళీ అవే అబద్ధాలతో, మళ్ళీ రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధానాలు మానుకుంటే మంచిది. ఎందుకంటే నిజంగా దాడులు జరిగితే ఖండించాలి. గతంలో మేము శాంతి భద్రతలనే కాపాడాం, చాలా బాగా చేసాం అనేది మాత్రం శుద్ధ తప్పు. టీడీపీ కార్యకర్తను కానీ వైసీపీని విమర్శించిన వైసీపీ కార్యకర్తను కానీ ఎంత విధాలుగా ఇబ్బందులు పెట్టారో, ఎంతమంది చావు కారణమయ్యారో, పోలీస్ స్టేషన్లు పెట్టి ఎంతమందిని కొట్టించారో, పెద్ద పెద్ద టీడీపీ నాయకులను కూడా పోలీస్ స్టేషన్లు పెట్టి తోలు తీసిన సంఘటనలు అనేకమైనటువంటి. ఎవరైనా విమర్శిస్తే ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు చేస్తే అరెస్టులు చేసి కొట్టి భయపెట్టిన సంఘటనలు కానీ ఎన్ని చూడలేదు? ఎంత శాంతి భద్రతలో ఉన్నాయి? దీనికి కౌంటర్గా టీడీపీ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. మీరు ఇంకా ఇటువంటి అబద్ధాలను ట్వీట్లు చేస్తే, ఇటువంటి అబద్ధాలను ప్రజలను మభ్యపెట్టాలని అనుకుంటే, ఇంకా మీకు ఇంకా సిగ్గు రాకపోతే మీరు ఇంకా అధాపాతాలకు పోతారు అని టీడీపీ ట్వీట్ చేయడం జరిగింది. నిజంగా అక్కడక్కడ కొన్ని అల్లర్లు జరగడం సహజం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. కానీ మరీ దారుణమైన నిజంగా దాడి చేస్తే నువ్వు ఇప్పటికీ ట్వీట్ పెట్టేవాడే కాదు అని కూడా టీడీపీ చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. టీడీపీ కూడా చెప్తున్నాను, భయంకరమైనటువంటి దాడులు కానీ కక్షపూరితమైనటువంటి దాడులు కానీ చేస్తే మీకు కూడా వైసీపీ వాళ్ళకి పరిస్థితి వస్తుంది. దయచేసి మంచి పరిపాలన అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. జై భీమ్.